ప్రభువైన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగితే మీ జీవితాలు పరిమళ వాసనగా ఉంటాయి. మనము నోరు తెరవకపోయినా మన సాక్ష్యము వ్యాపిస్తుంది. అనేకుల్ని మనం ప్రభు వైపు నడిపించే సాధనాలుగా మారగలుగుతాం. విలువైన జీవితం అండి ఇది. ఈ విలువైన జీవితాన్ని విలువగా బతకగలగాలండి. ముఖ్యంగా క్రైస్తవులం విలువగా జీవించాలి. మన కులం మనల్ని రక్షించలా, మన మతం మనల్ని రక్షించలా, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హింసకుడు, దూషకుడు, పాపులలో ప్రధానుడు 1 తిమోతి 1:16 అంటున్నాడు, నేను చీఫ్ సిన్నర్ని, హింసకుణ్ణి, దూషకుణ్ణి, పాపులలో ప్రధానుణ్ణి. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుంటే వికటహాస్యం చేసి సంతోషించిన వాణ్ణి. దమస్కు మార్గంలో నేను వెళ్తుంటే పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు నన్ను దర్శించాడు. యేసే క్రీస్తుని నేను నమ్మాను, యేసే దేవుడని నేను నమ్మాను. 2 కొరింథీ 11వ అధ్యాయంలో చూసినట్లయితే అనేక పర్యాయాలు బెత్తాలతో కొట్టబడ్డాడు పౌలు గారు, రాళ్లతో కొట్టబడ్డాడు. 40 కంటే 1 తక్కువ దెబ్బలు 5 సార్లు తిన్నాడు. ఓడ పగిలిపోయి చనిపోయాడు. కానీ ప్రభువుని ప్రేమించే విషయంలో ఏ రోజు వెనుకాడలేదు. కొలస్సీ సంఘంతో అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు పడ్డాడు కదా, ఆయన శ్రమ పడకుండా ఇంకేమైనా శ్రమలుంటే నా శరీరం మీద ఆ శ్రమలు భరించాలని ఆశగా ఉందంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలని ఫిలిప్పీ 3:7-8 వాక్యాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగాలని తనకున్న కోట్ల ఆస్తిని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు అంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో అంటున్నాడు, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. నా శరీర ఆశలన్నీ నేను సిలువ వేసుకున్నాను అంటున్నాడు. జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని సాక్ష్యం చెప్తున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఎవరితను? హింసకుడు, దూషకుడు, పాపులలో ప్రధానుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విడిపించబడిన వాడు. ఈ రోజున నన్ను విడిపించిన దేవుడు మీలో చాలామందిని విడిపించాడు. మీరు ఈరోజు విలువైన కుటుంబాలుగా ఉండగలుగుతున్నారంటే కారణం మీ తల్లిదండ్రులు కాదు, లేదా మీ మతం కాదు, మిమ్మల్ని రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. విలువ లేని వాళ్ళని, మనల్ని, ఎన్నిక లేని వాడిని, నేను తృణీకరించబడిన వాడిని, నీచుణ్ణి, సమాజంలో నా ఉద్యోగాన్ని బట్టి నమస్కారాలు పొంది ఉండొచ్చు, నా కులగోత్రాలను బట్టి నమస్కారాలు పొంది ఉండవచ్చు, కానీ జీవము గల దేవుని దృష్టిలో విలువ లేని వ్యక్తిని నేను. అలాంటి విలువ లేని వ్యక్తిని ఘనుడిగా మార్చింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ యేసుని శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించకపోతే నాలాంటి విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉంటాడా చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించాడు దేవుడు మిమ్మల్ని కృప ద్వారా. గొప్ప రక్షణ ఇచ్చాడు మీకు. ఈ రక్షణను కాపాడుకోండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకండి. రక్షణ కిరీటాన్ని కాపాడుకోండి. ఏ ఇచ్చలు రక్షణను పోగొట్టుకునేటట్టుగా మనల్ని చేయకూడదు. ఏది శాశ్వతం కాదండి. శాశ్వతుడు, నిత్యుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంగతి తెలుసు గనక కోటీశ్వరుడైన పౌలు గారు ప్రభు సేవ చేశాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడబుట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు 2 తిమోతి 4:7-8 వాక్యాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక ఆయన అంటున్న మరొక మాట ఏంటో తెలుసా? నేను బలహీనతలో బలవంతుణ్ణి, శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. 2 కొరింథియన్స్ 12th చాప్టర్ అంతా మీరు చదవండి. ఉపద్రవాల్లో నేను సంతోషపడుతున్నాను, కష్టాల్లో సంతోషిస్తున్నాను, శ్రమల్లో సంతోషిస్తున్నాను, వ్యాధి బాధల్లో సంతోషిస్తున్నాను, ఆయన కృప నాకు చాలు అంటున్నాడు. ఈ రోజున అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఆస్తులు ఉంటాయి, ఆనందం ఉండదు. పిల్లలు మన కళ్ళ ముందే ఎదుగుతారు, కానీ సమాధానం ఉండదు.
పిల్లల కుటుంబాలు చూసినప్పుడు గుండె పగిలిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి చూడండి. ప్రతి పరిస్థితిలో కూడా సంతోషింప చేయగలిగిన వాడు నేను ఆరాధిస్తున్నా, మీరు ఆరాధిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో చాలామంది అనుభవించారు, మీరు చాలామంది అనుభవిస్తున్నారు ఆ ఆనందాన్ని. మరొకసారి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఆ ఆనందాన్ని అనుభవించాలని. ఈ ఆనందాన్ని అనుభవిస్తే ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు మహిమ ముందు ఎన్న తగినవి కావు. రోమా 8లో రాయబడింది. ఈ శ్రమలు ఎన్నదగినవి కావండి. రాబో మహిమ ఏంటో తెలుసండి. 1 యోహాను 3:2-3 వాక్యాలు రాయబడింది. మనము ప్రభువుని పోలి ఉంటామంట, ప్రభువులాగా ఉండబోతున్నామంట. పునరుద్ధానుడైన ప్రభు ఏ మహిమతో ఉన్నాడో అదే మహిమతో మనం ఉండబోతున్నామంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ప్రభువుని మనల్ని పోల్చుకోవడం చాలా కష్టం. ప్రభువుతో నేను దిగి వస్తుంటే పాల్మేతి ఎవరో, యేసు ప్రభు ఎవరో పోల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటి మహిమ దేహాలకు మనం వారసులు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. సదాకాలం ప్రభువుతో ఉండాలని ఆశపడుతున్నారు. ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, విమతములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ప్రభు పోలికగా మనల్ని మార్చలేవు.